విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. గత 2 వారాలు మిస్సిలేనియస్లో భాగంగా మ్యాప్స్ బేస్ చేసుకొని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రాబోయే వారాల్లో కూడా మిస్సిలేనియస్లో భాగంగా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మ్యాప్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మిగిలిపోయాయి, వాటి గురించి మీకు చెప్పబోతున్నాను. 14th అమెండ్మెంట్, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగానికి సంబంధించింది. ఇదెందుకు వార్తల్లోకి వచ్చింది? అసలు యుఎల్ఎఫ్ఏతో ఈ మధ్య జరిగినటువంటి మెమొరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? ఈ మధ్య 2 పదాలు వార్తల్లోకి వచ్చాయి. ఒకటేమో నేషనల్ డిజాస్టర్, రెండోదేమో డిజాస్టర్ ఆఫ్ సివియర్ నేచర్. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? అసలు ఇవి ఎందుకు వార్తల్లోకి వచ్చాయి? అలాగే కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ అంటే ఏమిటి? ఎలిఫెంట్ డెత్స్ గురించి ఈ మధ్య వార్త వచ్చింది. అసలు ఎలిఫెంట్ డెత్స్ జరగటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి? ప్లేన్ ప్యాకేజింగ్ అంటే ఏమిటి? అలాగే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క గవర్నెన్స్ సిస్టమ్ ఏమిటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ముఖ్యమైనటువంటి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? పిఎం ప్రణామ్ గురించి కూడా తెలుసుకుందాం. ఇవన్నీ ఈరోజు మిస్సిలేనియస్ లెక్చర్లో రాగల 20-25 నిమిషాల సేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది 14th అమెండ్మెంట్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సివిల్ వార్ తర్వాత ఈ అమెండ్మెంట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఈ అమెండ్మెంట్లో ఏం చెప్పబడిందంటే, ఎవరైతే రెబలియన్ అగెనిస్ట్ ద కంట్రీ అంటే ఆ దేశం మీద తిరుగుబాటు చేస్తారో, ఆ దేశ సిటిజన్స్ అయినప్పటికీ కూడా ఆ దేశం మీద, ఆ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించటం కానీ, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, యుఎస్ కాంగ్రెస్ కావచ్చు, వైట్ హౌస్ కావచ్చు, అలాంటి వాటి మీద దండయాత్ర చేయటం కానీ, ఇలాంటివి చేసినప్పుడు సెక్షన్ 3 ఆఫ్ 14th అమెండ్మెంట్ కింద వాళ్ళని రాబోయే కాలంలో ఎన్నికలలో పాల్గొనకుండా బహిష్కరించడానికి అవకాశం కల్పించేటువంటి సెక్షన్ అన్నమాట ఇది. మీ అందరికీ తెలుసు, క్రితంసారి జరిగినటువంటి ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ ఓటమిని అంగీకరించడానికి ఆయన ఇష్టపడలేదు. ఆ తర్వాత చాలా కామెంట్స్ చేయటం జరిగింది. ఇవి జెన్యూన్గా జరగలేదని కామెంట్ చేశారు. అంతేకాకుండా 2021 జనవరిలో ఏం జరిగిందంటే, యుఎస్ క్యాపిటల్ మీద దండయాత్ర చేయడం జరిగింది, అంటే దాడి చేయడం జరిగింది. యుఎస్ క్యాపిటల్ అంటే ఏమిటి? అది యుఎస్ కాంగ్రెస్ కూర్చునేది. యుఎస్ కాంగ్రెస్ అంటే ఏమిటి? అందులో 2 ఉంటాయి మనకి, లోక్సభ రాజ్యసభ లాగానే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఒకటి, అలాగే సెనేట్ ఒకటి. ఆ రెండింటిని కలిపి యుఎస్ కాంగ్రెస్ అంటాం. యుఎస్ కాంగ్రెస్ ఎక్కడైతే సమావేశాలు నిర్వహిస్తుందో దాన్ని యుఎస్ క్యాపిటల్ అంటామన్నమాట, మన పార్లమెంట్ భవనంలాగా అనమాట. సో దాని మీద దాడి చేయటం జరిగింది. ఆ దాడి చేయటానికి డొనాల్డ్ ట్రంప్ ప్రేరేపించారు అని డొనాల్డ్ ట్రంప్ మీద కేసెస్ ఫైల్ చేయటం జరిగింది. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏవైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి కొలరాడో కావచ్చు, మెయిన్ కావచ్చు, ఈ 2 రాష్ట్రాలు కూడా రాబోయే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయటానికి అనర్హులు. దానికి వాళ్ళు సైట్ చేసినటువంటిది ఏంటంటే సెక్షన్ 3 ఆఫ్ ద 14th అమెండ్మెంట్ అనమాట. సో ఇది అల్టిమేట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీంకోర్టుకి వెళుతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి. తర్వాత మెమొరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్, ఉల్ఫా ఫ్యాక్షన్. ఉల్ఫాలో ప్రముఖంగా 2 ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అరబింద రాజ్కోవా ఫ్యాక్షన్, రెండోది పరేష్ బారువా ఫ్యాక్షన్ అనమాట. పరేష్ బారువా ఫ్యాక్షన్ ఇందులో ఈ యొక్క చర్చలకి రాలేదన్నమాట. వాళ్ళు సపరేట్గా ఉల్ఫా ఐ అని పెట్టుకున్నారు, అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెన్స్ అని పెట్టుకున్నారనమాట. అసలు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఎప్పుడు తన యాక్టివిటీస్ని స్టార్ట్ చేసింది? ఎప్పుడంటే 1979వ సంవత్సరంలో, అంటే ఇప్పటికి 44 సంవత్సరాల క్రితం, ఒక లోక్సభ కాన్స్టిట్యువెన్సీలో బై ఎలక్షన్ జరిగేటప్పుడు సడన్గా ఓట్లు గణనీయంగా పెరిగాయి. ఓట్లు గణనీయంగా పెరగడంతో అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ పీపుల్, అస్సామీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టిని ఆకర్షించడం జరిగింది. ఎందుకు ఇంత గణనీయంగా పెరిగాయి?
మంగళదోయి కాన్స్టిట్యువెన్సీ అనుకుంటాను, అక్కడ బై ఎలక్షన్ జరిగినప్పుడు గణనీయంగా ఓట్లు పెరిగాయి. దానికి కారణం ఏమిటని చూస్తే బంగ్లాదేశీ మైగ్రెంట్స్ ఓట్లు అన్నమాట. అవి గణనీయంగా పెరిగాయి. అంటే మైగ్రేషన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ విపరీతంగా పెరుగుతోందనమాట. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అస్సామీస్ ఆర్గనైజేషన్స్ అలర్ట్ అయ్యి అస్సాం యాజిటేషన్ స్టార్ట్ చేశాయి. అలా పుట్టిందే యుఎల్ఎఫ్ఏ, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. తర్వాత 1985లో అస్సాం అకార్డ్ సంతకం పెట్టడం జరిగింది. అస్సామీస్ ఇండిజినస్ పాపులేషన్ యొక్క రైట్స్ను మేము ప్రొటెక్ట్ చేస్తాం. అలాగే 1971 మార్చి 25 నుంచి ఎవరైతే ఇల్లీగల్గా వచ్చారో వాళ్ళందరినీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కింద డాక్యుమెంట్ చేసి వాళ్ళందరినీ ఆ దేశానికి పంపించడానికి చర్యలు తీసుకుంటాం అని చెప్పి కొన్ని పాయింట్స్ని అస్సాం అకార్డ్లో భాగంగా 1985వ సంవత్సరంలో సంతకం పెట్టడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందులోనే ఒక పార్ట్ ఏంటంటే అస్సాం అసెంబ్లీలో ఉన్నటువంటి 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 97 నియోజకవర్గాల్లో ఇండిజినస్ పీపుల్ ఎవరైతే అస్సామీస్ లోకల్ పీపుల్ ఉంటారో, అక్కడ పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి రిజర్వ్ చేస్తామని కూడా ఆ ఒప్పందంలో ఉంది. దీనికి సంబంధించి అస్సాం చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారంటే రాబోయే డీలిమిటేషన్లో దీని గురించి కూడా మేము ఆలోచిస్తాం, అప్పుడు ఈ ప్రొటెక్షన్ కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేటువంటిది ప్రస్తుతం కేవలం అస్సాం రాష్ట్రానికే సంబంధించింది. మీరు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ గురించి మాట్లాడినా, అలాగే 97 నియోజకవర్గాల్లో ఇండిజినస్ పీపుల్కి ప్రొటెక్షన్ గురించి మాట్లాడినా, ఈ రెండు విషయాలు కూడా అస్సాం అకార్డ్ 1985కి సంబంధించినవన్నమాట. సరే, ఇంకొక ప్రశ్న. ఈ న్యాచురల్ డిజాస్టర్ని నేషనల్ డిజాస్టర్ అని ఇప్పుడు అంటారు. దీనికి సంబంధించి ఈ మధ్య మన ఫైనాన్స్ మినిస్టర్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ మధ్య ఏం జరిగిందంటే తమిళనాడులో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క న్యాచురల్ డిజాస్టర్ని నేషనల్ డిజాస్టర్గా డిక్లేర్ చేయమని చెప్పి తమిళనాడు ప్రభుత్వం అడిగింది. దానికి జవాబుగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ న్యాచురల్ డిజాస్టర్ని నేషనల్ డిజాస్టర్గా డిక్లేర్ చెయ్యదు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ టీం అసెస్ చేసిన తరువాత న్యాచురల్ డిజాస్టర్ ఏదైతే ఉందో దాని యొక్క సివియారిటీని బట్టి డిజాస్టర్ ఆఫ్ సివియర్ నేచర్గా మాత్రమే డిక్లేర్ చేస్తుంది. నేషనల్ డిజాస్టర్ అని డిక్లేర్ చెయ్యదు, డిజాస్టర్ ఆఫ్ సివియర్ నేచర్ అని డిక్లేర్ చేస్తుంది అని చెప్పి మంత్రి గారు ఉదాహరణలు కూడా ఇచ్చారు. 2019లో ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ కావచ్చు, 2018లో కేరళ ఫ్లడ్స్ కావచ్చు, ఆ రెండింటిని కూడా ఈ విధంగానే క్లాసిఫై చేశామని చెప్పడం జరిగింది. అలా క్లాసిఫై చేసినప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి అడిషనల్గా నిధులు వస్తాయన్నమాట. సో ఇప్పుడు సెంట్రల్ టీమ్ అసెస్ చేసిన తర్వాత తమిళనాడులో వచ్చినటువంటి ఫ్లడ్స్ని అసెస్ చేసిన తర్వాత డిజాస్టర్ ఆఫ్ సివియర్ నేచర్గా డిక్లేర్ చేయాలా వద్దా అనేది వాళ్ళ రికమెండేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ని నేషనల్ డిజాస్టర్గా అసలు క్లాసిఫై చేయటమే లేదు, అలాంటి అవకాశమే లేదు అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగిందనమాట. కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్, ఈ మధ్య జరిగినటువంటి కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ గురించి చాలా వార్తలు వచ్చాయి. ఎందుకంటే మాల్దీవ్స్ కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్లో భాగం అన్నమాట. అయితే మాల్దీవ్స్లో కొత్తగా ఎలక్ట్ అయినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన గెలిచింది యాంటీ ఇండియా స్టాండ్స్ మీద అనమాట. అంటే ఆయన ప్రచారం చేసేటప్పుడే ప్రస్తుతానికి మన యొక్క సావర్నిటీని, అంటే మాల్దీవ్స్ యొక్క సార్వభౌమత్వాన్ని ఇండియాకి తాకట్టు పెట్టారు. అందుకే ఇండియా ట్రూప్స్ ఇక్కడున్నాయి, మేము ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళ ట్రూప్స్ని వెనక్కి పంపించేస్తాం, తర్వాత ఇండియాతో లింక్స్ చాలా వరకు తగ్గించేస్తాం. అందుకే ఈ మధ్య మాల్దీవ్స్ చెప్పింది కదా హైడ్రోగ్రాఫిక్ స్టడీస్లో మేము భాగస్వామి కాము అని చెప్పి. సో ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ అనేది కూడా వార్తల్లోకి వచ్చింది. కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ అంటే ఏమిటంటే 2011లో 3 దేశాలు కలిసి భారతదేశం, శ్రీలంక, మాల్దీవ్స్
ఈ మూడు కలిసి ఈ యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీ గ్రూపింగ్ని ఎస్టాబ్లిష్ చేశాయి. మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అంటే ఏమిటి? సముద్ర జలాల మీద సేఫ్టీ అన్నమాట. ఉదాహరణకు చూడండి, మీరు ముంబైలో జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో, హోటల్ మీద దాడి చేయటం అదంతా చూసాం కదా, దాదాపు 15 సంవత్సరాల క్రితం. అప్పుడు ఎలా వచ్చారు టెర్రరిస్టులు? సముద్రంలో పడవల మీద వచ్చారు. అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కోస్ట్కి దగ్గరగా ఉండేటువంటిది కోస్ట్ గార్డ్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంది కదా, వాళ్ళు ఈ యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీని చూస్తూ ఉంటారు. వాళ్ళు స్టేట్ పోలీస్తో కోఆర్డినేట్ అవుతారు. ఓవరాల్గా ఉండేటువంటి సెక్యూరిటీ ఇండియన్ నేవీ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సరే, ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి ఈ 3 దేశాల మధ్య ఒప్పందం జరిగింది. తర్వాత ఇంకొక దేశం వచ్చి దీంట్లో చేరింది, మారిషస్ అన్నమాట. అంటే ఈ కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్లో 4 దేశాలు ఉన్నాయి: భారతదేశం, శ్రీలంక, మాల్దీవ్స్, అలాగే మారిషస్. 2 అబ్జర్వర్స్ కంట్రీస్ ఉన్నాయి, బంగ్లాదేశ్ అలాగే సీషెల్స్ అన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో అది ఒక థియేటర్ ఆఫ్ యాక్షన్ లాగా అయిపోయిందనమాట. అంటే చైనా యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవాలని అది ట్రై చేస్తోంది. అదికాక మన దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలతోటి మనకి బైపార్టిజన్ సపోర్ట్ లేదు. మాల్దీవ్స్లో ఇంతకుముందు అధ్యక్షుల వారు మన దేశానికి సపోర్ట్ చేస్తే కొత్తగా ఎన్నికైన ఆయన నేను సపోర్ట్ చేయను అంటున్నారు. శ్రీలంకలో అదే పరిస్థితి, నేపాల్లో అదే పరిస్థితి, బంగ్లాదేశ్లో అదే పరిస్థితి. గత 14 సంవత్సరాలుగా షేక్ హసీనా అధికారంలో ఉన్నారు కాబట్టి మన దేశానికి రిలేషన్స్ అన్నీ స్మూత్గా బంగ్లాదేశ్తో వెళుతున్నాయి. ఒకవేళ అపోజిషన్ లీడర్ గెలిచారనుకోండి, అప్పుడు మన దేశంతో రిలేషన్ పైకి కిందకి అయిపోతుంది, ఉల్టా పల్టా అంటాం కదా. సో అట్లా మన దేశానికి ఇతర దేశాలతోటి ఉండేటువంటి రిలేషన్స్లో బైపార్టిజన్ సపోర్ట్ లేదు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మనకి సపోర్ట్ ఉండటం అనమాట. మీరు ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకోండి, డొనాల్డ్ ట్రంప్ వచ్చినా, జో బైడెన్ వచ్చినా పెద్దగా తేడా లేదు. అది బైపార్టిజన్ సపోర్ట్ అంటాం. అలాంటి సపోర్ట్ మన దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలతో లేదనమాట. అది మన దేశానికి ఒక విధంగా చెప్పాలంటే దురదృష్టం అనే చెప్పాలి. ఒక పక్కేమో శత్రుదేశం చైనా ఉంది, ఇంకో పక్కేమో శత్రుదేశం పాకిస్తాన్ ఉంది, తర్వాత ఇంకొక పక్కేమో తాలిబాన్ పరిపాలించేటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఉంది. మాల్దీవ్స్ తోటేమో బైపార్టిజన్ సపోర్ట్ లేదు. శ్రీలంక పరిస్థితి అదే, బంగ్లాదేశ్ పరిస్థితి అదే, నేపాల్ పరిస్థితి అదే. సో మన దేశానికి బైపార్టిజన్ సపోర్ట్ లేకపోవటం, శత్రు దేశాలు పక్కనే ఉండటం మనకి ఏమీ చేయలేని పరిస్థితి అన్నమాట. అర్థమైంది కదా. సో ఈ యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి ఈ గ్రూపింగ్ ఏర్పడింది. తర్వాత చైనా సబ్మెరైన్స్ని విపరీతంగా పంపిస్తోంది ఇండియన్ ఓషన్ రీజియన్లోకి. తన సబ్మెరైన్స్ని విపరీతంగా పంపించి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల మెప్పు పొందాలని చూస్తుంది. అందుకే ఇన్వెస్ట్మెంట్స్ చేయటం. హబంతుటా పోర్ట్ ఉంది చూడండి, అలాగే మాల్దీవ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మయన్మార్లో కెప్యూ పోర్ట్ కావచ్చు, అలాగే మీరు ఇటు చూస్తే గ్వదర్ పోర్ట్ కావచ్చు పాకిస్తాన్లో. సో చైనా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తోంది. కేఆర్ఏ కెనాల్ను కూడా కడతామని చెప్తోంది. ఎందుకంటే పక్కనేనేమో అండమాన్ సీ ఉంటుంది, అటుపక్కేమో గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఉంటుంది. థాయిలాండ్ గుండా ఈ కేఆర్ఏ కెనాల్ని కట్టిందనుకోండి, అప్పుడు మన అండమాన్ సీ ఏదైతే ఉందో, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి పక్కన ఉన్నటువంటి సీ, అక్కడ కూడా చైనీస్ ఫోరేస్ ఎక్కువైపోతాయన్నమాట. సో ఇదంతా మన దేశానికి వర్రీ. కాబట్టి ఇలాంటి గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇండియా ఇంపార్టెన్స్ ఇస్తోంది. అర్థమైంది కదా. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కావచ్చు, బిమ్స్టెక్ కావచ్చు, ఇలాంటి కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ కావచ్చు, వీటన్నిటి మూలంగా మనకేంటంటే ఇక్కడ చైనీస్కి సంబంధించినటువంటి అవుట్ రీచ్ని కొంతవరకైనా నిలువరించవచ్చు. ఎందుకంటే చైనాకి బోల్డ్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళ ఎకానమీ మన దేశంతో పోలిస్తే 5 రెట్లు పైన ఉంది. సో ఆ దేశానికి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా లోన్స్ ఇచ్చేసి ఈ దేశాల సపోర్ట్ని పొందాలి అన్నటువంటి ఆలోచనతో ఎప్పుడూ కూడా చైనా ఉంటుంది. సో దాన్ని నిలువరించాలంటే మనం చక్కటి టైస్ పెట్టుకోవాలి. పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ కావచ్చు, సాఫ్ట్ పవర్ కావచ్చు, అవసరాల్లో అసిస్ట్ చేయటం కావచ్చు, డిజాస్టర్ రిలీఫ్ కావచ్చు. అందుకే మీరు ఇక్కడ చూడండి, మ్యారిటైమ్ సెక్యూరిటీతో పాటుగా ఇంకా 4 పిల్లర్స్ ఉన్నాయి. టెర్రరిజాన్ని కౌంటర్ చేయటం, తర్వాత ట్రాఫికింగ్, తర్వాత సైబర్ సెక్యూరిటీ, అలాగే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్.
ఉదాహరణకి మాల్దీవ్స్కి ఏదైనా సరే పెద్ద ఇబ్బంది వచ్చిందనుకోండి న్యాచురల్ డిజాస్టర్తో, అప్పుడు ఎవరి సపోర్టు? మన దేశమే సపోర్ట్ చేయాలి. సరే, ఇంకొక ప్రశ్న, ఎలిఫెంట్ డెత్స్. ఈ మధ్యకాలంలో ఎలిఫెంట్ డెత్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రధాన కారణాలు 3 ఉన్నాయి. ఎలక్ట్రోక్యూషన్ అంటే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో దానికి తగిలేసి చనిపోవటం. రెండోది రైల్ యాక్సిడెంట్స్. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కూడా అస్సాం లాంటి స్టేట్లో కావచ్చు, ఒడిషా లాంటి స్టేట్లో కావచ్చు, ఒక్కొక్కసారి సడన్గా ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ని దాటుతూ ఉంటుంది. డ్రైవర్ ఆపాలని ప్రయత్నం చేసిన రైల్ని ఆపలేరు. ఒక్కొక్కసారి 3-4 చనిపోతాయి. తర్వాత మూడోది ఏంటంటే పోచింగ్ అనమాట. మీకు ఇంతకు ముందే చెప్పాను, మనం ఈ 1 హార్న్డ్ రైనోసరస్ తీసుకున్నా, అలాగే ప్యాంగోలిన్ తీసుకున్నా, ప్యాంగోలిన్ యొక్క స్కేల్స్ కావచ్చు, 1 హార్న్డ్ రైనోసరస్ యొక్క హార్న్ కావచ్చు, అవన్నీ కెరటిన్తో చేయబడ్డాయి. మన చేతి గోళ్ళు ఉన్నాయి చూడండి, ఈ గోళ్ళు ఏదైతే కాంపోనెంట్తో చేశారో అవి ఆ కాంపోనెంట్తో చేస్తారు, కెరటిన్. వాటిని ట్రెడిషనల్ మెడిసిన్లో వాడతారు, వియత్నాం, చైనా లాంటి దేశాల్లో. అందుకని వాటి పోచింగ్ జరుగుతుంది. ప్యాంగోలిన్ ఉందనుకోండి, హైయెస్ట్ పోచ్డ్ మమ్మాళ్ అనమాట. అది ప్రపంచవ్యాప్తంగా ప్యాంగోలిన్లో చాలా రకాలు ఉన్నాయి, 8 రకాల దాకా ఉన్నాయి. అందులో మన దేశంలో 2 ఉన్నాయి, చైనీస్ ప్యాంగోలిన్ ఒకటి, ఇండియన్ ప్యాంగోలిన్ ఒకటి. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ విషయానికి వద్దాం. ఇక ఎలిఫెంట్ ఏదైతే ఉందో, ఎలిఫెంట్కి సంబంధించి పోచింగ్ జరిగేది ఐవరీ కోసం అన్నమాట. ఏదైతే ఎలిఫెంట్ యొక్క ఇది ఉంటుందో అది ఐవరీతో చేసింది, చాలా వాల్యుబుల్ అది. అందుకే అక్కడక్కడ పోచింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి 1 హార్న్డ్ రైనోసరస్ అది వేరు, ఎలిఫెంట్ వేరు. ఎలిఫెంట్ విషయానికి వచ్చేసరికి ఐవరీ. సరే, ఎలక్ట్రోక్యూషన్, రైల్ యాక్సిడెంట్స్, పోచింగ్, ఈ 3 కారణాలు. ఎలక్ట్రోక్యూషన్ ఎందుకు జరుగుతుంది? అసలు ఎలక్ట్రిక్ వైర్లు ఎందుకు తగులుతాయి ఎలిఫెంట్స్కి? ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. లీగల్గా 12 వోల్ట్స్ బ్యాటరీ తోటి, ఇప్పుడు ఉదాహరణకి పంటల్ని కాపాడుకోవాలంటే ఫెన్సింగ్ వేసుకుంటారు. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేసుకున్న తర్వాత ఆ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎలిఫెంట్స్ పొలంలోకి రాకుండా ఉంటాయన్నమాట. అయితే ఆ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్కి ఇవ్వాల్సిన వోల్టేజ్ ఏమిటి? 12 వోల్ట్స్ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, రైతులు ఆ ఎలక్ట్రిక్ వైర్స్కి పైన ఉండేటువంటి మామూలు ఆల్టర్నేట్ కరెంట్ ఉంటుంది కదా మన ఇళ్లలోకి వచ్చేది, దానికి కనెక్ట్ చేస్తున్నారు. ఓవర్ హెడ్ వైర్స్కి కనెక్ట్ చేయటం వల్ల, ఈ యొక్క ఫెన్సింగ్కి తగలటం వల్ల ఎలిఫెంట్స్ చనిపోతున్నాయి. అంతేకాదు కొన్నిసార్లు మనుషులు కూడా చనిపోతున్నారు అన్ఫార్చునేట్లీ. కాబట్టి ఈ 12 వోల్ట్స్ అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల చాలా ఎలిఫెంట్స్ చనిపోతున్నాయి. దీన్ని మాత్రం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. తర్వాత మనం ఏవైతే ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్నాయో వాటిని మనం సరిగా ప్రొటెక్ట్ చేయకపోవటం వల్ల అవి పంట పొలాల మీదకి వచ్చేస్తున్నాయి. అర్థమైంది కదా? తర్వాతి ప్రశ్న, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి? ఫుడ్స్ అంటే మనం తినేటువంటి ఆహార పదార్థాలు 4 రకాలుగా విభజించవచ్చు. ఒకటేమో అన్ప్రాసెస్డ్, మినిమం ప్రాసెసింగ్. తర్వాత ప్రాసెస్డ్ క్యులినరీ ఇంగ్రీడియంట్స్, మనం వంటగదిలో ఏవైతే పెట్టుకుంటామో కొద్దిగా ప్రాసెస్ చేసి మనం కొనుక్కొని వాటిని మసాలాలకి వాటికి వాడుతూ ఉంటాం కదా, అవన్నీ సెకండ్ లెవెల్లోకి వస్తాయి. మూడోది ప్రాసెస్డ్ ఫుడ్స్. నాలుగోది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. అంటే నాలుగోది అతి ఎక్కువ డేంజర్ అన్నమాట. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటంటే చాలా ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. టేస్ట్ కోసం చాలా ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ని అందులో పడేస్తారు. తర్వాత రెండోది ఏంటంటే ఇది రిపీటెడ్ ఫ్రైయింగ్ జరగచ్చు, అది రెండవ ఆస్పెక్ట్. తర్వాత మూడోది ఏంటంటే సాల్ట్, షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్లో షుగర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే సాల్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంగ్రీడియంట్స్, అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ఆర్టిఫిషియల్లీ ప్రొడ్యూస్డ్ ట్రాన్స్ ఫ్యాట్స్. వాటి వల్ల ఒక రకమైనటువంటి టేస్ట్ వస్తుందన్నమాట. సో వీటన్నిటి మూలంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎక్కువ తినాలని కూడా మీ నోరు అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తింటా ఉంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అదొక డ్రాబ్యాక్ అనమాట.
ఈజియర్ టు ఈట్ ఇన్ లార్జ్ అమౌంట్స్, ఎక్కువ మొత్తంలో తింటాం, అవసరమైన దానికంటే చాలా ఎక్కువ తింటాం అన్నమాట. ఇలాంటివి తినటం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, నెగటివ్ హెల్త్ అవుట్కమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. సరే, తర్వాత ప్లెయిన్ ప్యాకేజింగ్ టొబాకో ప్రోడక్ట్స్. మన దేశం ఏమి ఇంప్లిమెంట్ చేసింది? మన దేశం 85% ఆఫ్ పిక్టోరియల్ వార్నింగ్ని ఇంప్లిమెంట్ చేసింది. ఒకటి ఇంప్లిమెంట్ చేసాం, ఒకటి చేయలేదు. ఒకటి ఏంటంటే సిగరెట్ ప్యాక్ని మీరు తీసుకున్నారనుకోండి, సిగరెట్ ప్యాక్ మీద 85% దాకా పిక్టోరియల్ వార్నింగ్ ఉంటుంది. అంటే గొంతు క్యాన్సర్ వస్తుందని, లంగ్ క్యాన్సర్ వస్తుందని ఇట్లా బొమ్మలు వేసి మరీ వార్నింగ్ వేస్తారు. 85% అదే ఉంటుంది. అంటే తాగే వాళ్ళని కొద్దిగా ఒకసారి ఆలోచింప చేయటం అన్నమాట. సో దానికోసం ఈ యొక్క ఏదైతే 85% పిక్టోరియల్ వార్నింగ్ ఉందో అది ఉపయోగపడుతుంది. ఇక రెండోది ఏంటి? ప్లెయిన్ ప్యాకేజింగ్. ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఏం చేస్తున్నాయంటే ఇలాంటి, మీరు ఇక్కడ గోల్డ్ ఫ్లాగ్ అని ఉంది, అలాగే ఇక్కడ ఇంకోటి ఉంది పనామానో ఏదో, ఇవన్నీ ఒకటి బ్రాండింగ్ చేసుకున్నాయి. అలాంటి బ్రాండింగ్ని అలౌ చేయరనమాట. అంటే లోగోస్ కానీ, కలర్స్ కానీ, బ్రాండ్ ఇమేజెస్ కానీ, ప్రమోషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది అలౌ చేయరు. జస్ట్ రేట్ రాసినట్టుగానే చిన్న అక్షరాలతోటి పలానా బెర్క్లీనో లేకపోతే ఇంకోటో పేరు రాస్తారు. దీన్ని ఏమంటారంటే ప్లెయిన్ ప్యాకేజింగ్ అంటారు. ఇది ఫర్దర్ డిస్కరేజ్ చేస్తుంది. కానీ మన దేశం ప్లెయిన్ ప్యాకేజింగ్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, SCO, 9 దేశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఇరాన్ చేరింది. వచ్చే వారంలో బ్రిక్స్ గురించి చెప్పుకుందాం. బ్రిక్స్లో కూడా కొత్త కొత్త మెంబర్స్ వచ్చాయి కదా, అందుకని బ్రిక్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విషయానికి వస్తే హెడ్ క్వార్టర్స్ షాంఘైలో లేదు, బీజింగ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఏంటంటే ఈ షాంఘై 5 అనేది 1996లో చైనా, రష్యాలతో పాటు 3 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బార్డర్ ఏరియాస్లో మిలిటరీని తగ్గించటానికి, అంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ని పెంచటానికి. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే మీకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి సంబంధించి కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఉన్నాయి. CBMs అంటాం. 1993లో సంతకం పెట్టారనుకుంటాను, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. అందుకే మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LACలో మనకి టజిల్ వస్తుంది చైనా, ఇండియా మధ్య. సరే, ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ సంతకం పెట్టి మిలిటరీ బార్డర్ ఏరియాస్లో తగ్గించడం కోసం రష్యా, చైనాతో పాటు 3 సెంట్రల్ ఏషియా కంట్రీస్, ఈ 3 సెంట్రల్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 కూడా చైనాతో బార్డర్ ఉందన్నమాట. 3 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఈ 3టికి కూడా చైనాతో టెరిటోరియల్ బౌండరీ ఉంది. ఈ 3 అలాగే చైనా, రష్యా, ఈ 5 దేశాలు కలిసి షాంఘై 5గా ఫామ్ అయ్యి వాటికి సంబంధించి బార్డర్ దగ్గర కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ని పెంచడానికి, అలాగే బార్డర్స్ దగ్గర ట్రూప్స్ రిక్వైర్మెంట్ని తగ్గించడానికి ఒక అంగీకారానికి వచ్చాయి. ఇది 1996లో జరిగింది. ఆ తర్వాత 2001లో ఉజ్బెకిస్తాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా సెంట్రల్ ఏషియా కంట్రీ. ఇక సెంట్రల్ ఏషియాలో ఉన్న 5 దేశాల్లో ఒక్కటే చేరలేదు. ఆ ఒక్కటేంటి? తుర్క్మెనిస్తాన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మధ్యలో కనిపిస్తోంది. తుర్క్మెనిస్తాన్ ఒక్కటే చేరలేదు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. అంటే 5 సెంట్రల్ ఏషియా దేశాల్లో ఒక్కటి తప్పిస్తే మిగతా 4 ఇందులో భాగస్వాములు అన్నమాట. అలాగే రష్యా, చైనా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇండియా, పాకిస్తాన్, తర్వాత ఈ మధ్య ఇరాన్ చేరిందనమాట. సో 9 దేశాలు ఇందులో భాగస్వాములు. తర్వాత ఇక్కడ భారతదేశం తప్పిస్తే మిగతా దేశాలన్నీ కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సపోర్టర్స్ అన్నమాట. తర్వాత నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క అవసరం ఏమిటి అది తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మీకు తెలియాలి. మన దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ GDP అది 0.7% ఉంది. జస్ట్ 0.7%. ఇజ్రాయిల్ తీసుకున్నారనుకోండి 5%, సౌత్ కొరియా తీసుకున్నారనుకోండి 5% GDPలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా లాంటి దేశాలు 2-3% ఉన్నాయి. మన దేశం 0.7%. ఇంకొక అనామలీ ఏంటంటే మన దేశంలో ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్
ప్రభుత్వ సెక్టర్లో జరుగుతుంది. ఉదాహరణకి డిఆర్డిఓ అలాగే ఇస్రో ఇలాంటివన్నీ ప్రభుత్వ సంస్థలు కదా. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వ రంగంలో 56% ఉంది. కానీ అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఇన్నోవేటివ్ కంట్రీస్ అలాగే టెక్నాలజికల్లీ సుపీరియర్ కంట్రీస్ ఉన్నాయో, సౌత్ కొరియా లాంటివి టెక్నాలజికల్లీ సుపీరియర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సౌత్ కొరియా లాంటివి, జపాన్ లాంటివి, వాటిల్లో ఎక్కువ ఏదైతే ఉందో అది ప్రైవేట్ సెక్టర్. మీరు ఉదాహరణకి ఇక్కడ సౌత్ కొరియాని తీసుకున్నారనుకోండి, ఇక్కడ R&D 5% ఆఫ్ జీడిపి. అంతేకాకుండా ప్రైవేట్ సెక్టర్ 80%. మన దేశంలో గవర్నమెంట్ చేసే R&D ఎక్కువ. తర్వాత అమెరికా, సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాల్లో ప్రైవేట్ సెక్టర్ చేసేటువంటి R&D ఎక్స్పెండిచర్ ఎక్కువ. ప్రైవేట్ సెక్టర్లో R&D ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే ఇన్నోవేషన్ ఉంటుంది. అంతేకాకుండా మన దేశంలో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, ఒకళ్ళు చేసేది ఒకళ్ళకి తెలియదు. ఒక యూనివర్సిటీ IIT బాంబే రీసెర్చ్ చేస్తుందనుకోండి, ఇక మిగతా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కి తెలియదు, CSIR ల్యాబొరేటరీస్కి తెలియదు. ఎవరికై వాళ్ళు ఓన్గా చేస్తుంటారు. దాన్ని ఏమంటారు? రీసెర్చ్ ఇన్ సైలోస్ అంటారు. అంతేకాకుండా పేటెంట్స్ ఫైల్ చేయటం అనేది ఇంకొక ఇండెక్స్ అనమాట. అంటే మన దేశానికి ఎంత జనాభా ఉంది? 142 కోట్ల జనాభా ఉంది. అయితే అడ్వాన్స్డ్ కంట్రీస్తో పోలిస్తే, తక్కువ జనాభా ఉన్న అడ్వాన్స్డ్ కంట్రీస్తో పోలిస్తే మన దేశంలో ఫైల్ అయ్యేటువంటి పేటెంట్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. అందుకని దీని నుంచి బయటపడేయడానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అమెరికాకి సంబంధించి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ తరహాలో ఉండాలని భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అంటే ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ మధ్య సయోధ్య ఉండటం దగ్గర నుంచి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ని ప్రైవేట్ సెక్టర్లో పెంచడం దగ్గర నుంచి, తర్వాత ఒకళ్ళు చేసేది ఇంకొకళ్ళు, అలాగే ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ కోఆర్డినేట్ చేస్తూ, అంటే రీసెర్చ్లో ఎక్కువ భాగం పంచుకోవాలి అనేటువంటి దాన్ని కూడా ఆచరించాలి అన్న ఉద్దేశంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాలకి బడ్జెట్ 50,000 కోట్ల రూపాయలు. ఇందులో 10,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం నుంచి వస్తుంది. సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు చొప్పున మిగతాదంతా ప్రైవేట్ సెక్టర్ మొబిలైజ్ చేయాలి. మీకు ఇంతకుముందే చెప్పాను, ప్రైవేట్ సెక్టర్ ఎక్కడైతే మొబిలైజ్ చేస్తుందో ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అక్కడ ఇన్నోవేటివ్ ఈకో సిస్టమ్ ఉంటుంది. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, DST, అది అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. ఇంతకుముందు దాని కింద ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ ఒకటి ఉంది, SERB. ఇది ఇప్పుడు లేదు, దీన్ని NRFలో విలీనం చేసేసారు. తర్వాత ప్రధానమంత్రి ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్ ఆఫ్ ద గవర్నింగ్ బోర్డ్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, వీళ్ళిద్దరూ కూడా ఎక్స్ అఫిషియో వైస్ ప్రెసిడెంట్స్ టు ద గవర్నింగ్ బోర్డ్. అయితే రోజువారీ డెసిషన్స్ తీసుకోవడానికి ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూస్తారనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు అసలు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క అవసరం ఏమిటో కూడా చెప్పాను. పిఎం ప్రణామ్ అంటే ఏంటంటే, ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే బయో ఫెర్టిలైజర్స్, వాటిని ప్రమోట్ చేయటం అనమాట. ఇప్పటిదాకా మనం ఏం వాడుతున్నాం? ప్రముఖంగా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. మీరు చూస్తుంటారు, యూరియా కావచ్చు, DAP కావచ్చు, ఇవన్నీ కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే సింథటిక్ ఫెర్టిలైజర్స్ అనమాట. వాటి స్థానంలో బయో ఫెర్టిలైజర్స్ని ప్రమోట్ చేయాలి. అంటే ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మాన్యూర్స్, ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్స్, అలాగే బయోగ్యాస్ ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అని చెప్పచ్చు, బయో ఫెర్టిలైజర్స్ అని చెప్పచ్చు. వీటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇన్సెంటివ్ ఇస్తుంది. దీన్ని ప్రమోట్ చేయడానికి ఉన్నటువంటి ప్రోగ్రామే పిఎం ప్రణామ్ అన్నమాట. ఇక్కడ దీని మూలంగా ఏమవుతుంది? మన సాయిల్ సేవ్ అవుతుంది. అంటే మన భూమి ఏదైతే ఉందో, టాప్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల వాటిలో ఉన్నటువంటి సారం దెబ్బతింటుంది. సో ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడామనుకోండి, అప్పుడు వాటి యొక్క ఫెర్టిలిటీని సాయిల్ నిలుపుకుంటుందన్నమాట. తర్వాత మీరు ఎక్కువగా యూరియా వాడారనుకోండి, ఏం జరుగుతుంది? నైట్రేట్స్ అన్నీ వాష్అవుట్ అయిపోతాయి.
అలాగే టాప్ సాయిల్ యొక్క ఏదైతే క్వాలిటీస్ ఉండాలో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ లాంటివి అవి తగ్గిపోతున్నాయని చెప్పి పరిశోధనలు చెప్తున్నాయి. సో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ని పెంచడానికి ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎంతో ఉపయోగపడతాయి, అంటే టాప్ సాయిల్ని ప్రొటెక్ట్ చేయడానికి. అలాగే సస్టైనబుల్ బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రాష్ట్రం డిఏపి యూరియా లాంటివి తగ్గించిందనుకో, కేంద్ర ప్రభుత్వానికి ఎంతైతే సబ్సిడీ సేవ్ అవుతుందో అందులో సగం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తారన్నమాట. వాటిని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్గానిక్ మాన్యూర్స్ని ప్రమోట్ చేయొచ్చు అన్నమాట. సరే, ఇది పిఎం ప్రణామ్కి సంబంధించి ఈ మిసిలేనియస్ 13వ మాడ్యూల్ని ఇంతటితో ముగిద్దాం. తర్వాత మళ్ళీ సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్తో కలుద్దాం. నమస్తే.